ప్రజలందరికీ, పెద్దలందరికీ, ప్రజా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను ముఖ్యమైన విషయాలు, ఎందుకంటే ఇవాళ లాస్ట్ రోజు ఎన్నికల ప్రచారం ఇవాళకి లాస్ట్ కాబట్టి నేను 4 విషయాలు మంచిగా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నా మాటలు విని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలందరూ కూడా విపరీతంగా ప్రయాణాలు చేసి వాళ్ళ సొంత ఊళ్ళకి ఓట్లు వేయాలన్న ఆనందంతో పొలవని పరిగెడుతున్నారు. కానీ సంతోషంగా ఓటేసి ఆనందంగా తిరిగి రావాలని చెప్పని ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మీకు నచ్చిన ఒక మంచి నాయకుడిని ఎన్నుకుని మనకి విజయాన్ని సాధించి పెడతారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. మనకు విజయం సాధించి పెట్టిన నాయకులు ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రావాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఇంకా తెలంగాణలో అంటారా, మన భారతదేశం అంతా కూడా, మన తెలంగాణలో కూడా ఈ కాంగ్రెస్ రావాలని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటున్నారు, బీజేపీ రావాలని చెప్పని కొంతమంది కోరుకుంటున్నారు. అది ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఓటేయండి, దీనికి ఓటేయండి అని చెప్పని మనం చెప్పకూడదు. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ఓటేసుకోవచ్చు, మీ స్వతంత్రం అది. ఎందుకంటే ఇది మన రాజ్యం, మన ప్రభుత్వం. దేశం అంటే మనుషులు కాదు, మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని చెప్పన్న ఒక కవి రాసిన కథ ఇది. కాబట్టి మనము మంచి నిర్ణయం తీసుకుని మంచి వాళ్లకు ఓటేసి మన ఓటు వినియోగిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని ఓటేసి మంచి వాళ్ళనే గెలిపిస్తారని చెప్పని కోరుకుంటున్నారు అందరూ కూడా. ప్రజలు, నాయకులందరూ కూడా దానికోసమే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇది మనకు 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు ఎవరు విజయులు, ఎవరు విజయులు కాదు అని చెప్పనేది మనకు 4వ తారీఖు దాని విషయం తెలుస్తుంది. కాబట్టి అప్పటిదాకా మనం వేచి ఉండాలి. మీరు మాత్రం ఓటు వేసేవాళ్ళు అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా మన సొంత ఓటుని మనం ఉపయోగించుకొని మంచి వాళ్ళకు ఓటేసి మనకి ఉపయోగపడాలి. ఎందుకంటే దేశాన్ని బాగు చేసే నాయకులు మనకు కావాలి, దేశాన్ని మింగే నాయకులు కాదు. తిమ్మింగళాలు మింగినట్టు మింగే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. వాళ్ళు రావాలని చెప్పని కోరుకోకూడదు. వాళ్ళు వస్తే దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి సముద్రంలో తిమ్మింగళాలు ఉంటే చిన్న చిన్న చేపలన్నీ చచ్చిపోతాయి, చిన్న చిన్న చేపలన్నింటినీ మింగేస్తూ ఉంటాయి అవి. కాబట్టి మనకి కావాల్సింది ఏంటంటే మంచి నాయకుడు మనకు రావాలి. ఆ మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. దాన్ని బట్టే మన దేశం బాగుపడుతుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఒకటే పరుగులు తీశారు. విదేశాల నుంచి కూడా వస్తున్నారు ఓటుని వినియోగించుకోవడానికి. ఎందుకంటే ఓటుకి ఎంత విలువ ఉందనేది మనిషికి అర్థమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇదంతా ఆలోచించి మీరు ఓటేస్తారు. కాబట్టి ప్రజా నాయకులు కూడా ప్రజలందరికీ న్యాయం చేయాలని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ఓటు వేయించుకుని మీరేదో గొప్పగా సంపాదించుకోవాలి, మీ పేరు సంపాదించుకోవాలి, మీరే డబ్బు సంపాదించుకోవాలి, మీరే ధనం సంపాదించుకోవాలని అనుకోకుండా, ఆ దురుద్దేశం పెట్టుకోకుండా, ఆ దుర్బుద్ధి రానియకుండా ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలకు బాగు చేయాలి, ప్రజల మన్నన పొందాలి. ప్రజలకి, ఎందుకంటే ప్రజలకి మనము ఎంత విలువ ఇస్తే, ప్రజల్ని మనం ఎంత కాపాడితే అంత మన దేశాన్ని కాపాడడానికి ప్రజలు ముందుకు వస్తారు. ప్రజలు లేకపోతే రాజకీయ నాయకుడు లేడు, ప్రజలు లేకపోతే ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, కార్పొరేటర్లు లేరు, చీఫ్ మినిస్టర్ లేడు, ప్రైమ్ మినిస్టర్ లేడు. ఇదంతా కూడా ప్రజలదే. ఎందుకంటే ఇది ప్రజారాజ్యం అంటారు, నాయకుడు రాజ్యం అని అనరు. కాబట్టి ప్రజలలో ఉండే రాజు ఎలా ఉండాలంటే ప్రజలతో మన్ననగా ఉండాలి, ప్రజలతో కలిసి ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజల మంచి చెడ్డలు తెలుసుకోవాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ప్రజల గురించి ఆలోచించేవాడే రాజు అంటారు. వాడి స్వార్థం వాడు చూసుకున్నాడు అనుకో, వాడిని రాజు అనరు, రాక్షసుడు అంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా, పెద్దలందరూ కూడా, రాజకీయ నాయకులు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా మీ ఓటు వినియోగించుకోండి. ప్రజలందరినీ బాగు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో, ప్రజలందరూ కూడా బాగుండాలన్న ఒక మంచి మనసుతో, ప్రజలందరినీ మేము కాపాడాలి అన్న ఒక మంచి మనసున్న మనసురై ఉండి మీరు దేశాన్ని ముందుకు నడిపించేలాగా మీరు ఆలోచించి మీ ఓటు కూడా మీరు వినియోగించుకోండి.
దయచేసి ప్రజలందరూ కూడా మన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, మనకి ఎంత బాగా చేసేవాడు ఉండాలి, ఎంత బాగా చేసేవాడు ఉంటే అంత దేశం బాగుపడుతుంది కదా అని చెప్పన్న ఆలోచనతో దయచేసి మీరందరూ కూడా ఓటేసి ఆ నాయకుడిని గెలిపించి ఆ నాయకుడిని మన్నన పొందాలని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి మీరందరూ కూడా చాలా వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేసే వాళ్ళకి మాత్రం ఓటు వేయకుండా మనకు న్యాయం జరిపించే వాళ్ళు, న్యాయం చేసేవాళ్ళు, న్యాయంగా నడుచుకునే వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా ప్రజల గురించి ఆలోచించే వాళ్ళకు మాత్రమే మీరు ఓటేసి గెలిపించండి. ఆ ఓటు మనము సద్వినియోగం చేసుకుంటే చాలా ఆనందము, చాలా సంతోషము. దేశము మట్టి కొట్టుకుపోతుందండి. రాజకీయ నాయకులు చేసే పనులు కూడా చాలా కఠినాత్మకంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మన ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వచ్చారు, మన జగన్ గారు వచ్చారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా దేశ నాయకులే. వీళ్ళందరూ కూడా మంచిగా ప్రజలందరినీ బాగా చేయాలన్న మంచి ఉద్దేశంతో మీరు కూడా ముందుకొచ్చి మమ్మల్ని గెలిపించండి అని చెప్పని ఇన్ని రోజుల నుంచి మీరు ప్రాధేయపడ్డారు, అడిగారు. మీరు అన్ని విధాలుగా ప్రచారాలు చేశారు, అన్ని విధాలుగా మీరు వాళ్ళందరూ మన్ననలు పొందారు. కాబట్టి దేశాన్ని బాగు చేయాలని చెప్పని అనుకోండి మనస్ఫూర్తిగా. ప్రజలందరూ కూడా మీకు జేజేలు కొడతారు, ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటారు. మీరు ప్రజలకి న్యాయం చేయాలని చెప్పని పదే పదే కోరుకోవడం జరుగుతుంది. ఇది ప్రజారాజ్యము, ఇది ప్రజలకే మీరు అంకితం చేయాలి. మీకోసం మీరు కాకుండా మీరే ఉండాలి అన్న ఉద్దేశము, మీరే సంపాదించుకోవాలన్న దురుద్దేశాన్ని వదిలిపెట్టి ప్రజలని బాగా చేయాలి, ప్రజలకు బాగా చేయాలి, దేశాన్ని బాగా చేయాలి. అక్కడ రోడ్లేంటి, ఇళ్ళేంటి, వాకిళ్ళేంటి, గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించి, నల్లాలు వేయించి, రోడ్లు బాగా చేయించి, కాలువలు బాగా చేయించి, ప్రతి చోట రైతన్నకు కూడా సహాయం చేసి రైతన్నలను కాపాడాలి. పంట నష్టం జరిగితే నష్టపరిహారం చెల్లించాలి. ప్రతి ఒక్కరూ పిల్లల చదువులు కూడా వాళ్ళు చదువులు వృద్ధిలోకి రావాలని చెప్పని తెలుగు మీడియాలు, ఇంగ్లీష్ పెద్ద పెద్ద ప్రైవేటు స్కూళ్ళు ఉన్నాయి, అవన్నీ కూడా కొంచెం దగ్గరికి రావాలంటే, అవి దూరం అవ్వాలంటే మన దగ్గరికి రావాలి. గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి టీచర్లను పెట్టి ఇంగ్లీష్ మీడియాలు చదివించండి. ఎందుకంటే అందరూ గొప్పవాళ్ళు లేరు, లక్షలు పెట్టి చదివించాలంటే కూడా అందరి దగ్గర డబ్బు లేదు. పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పేదవాళ్ళ పిల్లలు కూడా ఎంతో వృద్ధిలోకి రావాలని చెప్పని కోరుకుంటున్నారు. పేదవాళ్ళ పిల్లలు కూడా మన ఇక్కడే హైదరాబాద్లోనైనా, ఆంధ్రప్రదేశ్లోనైనా, మన భారతదేశంలోనైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, బాగా చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి. అందరూ విదేశాలకే వెళ్ళాలని మాత్రం మీరు కోరుకోకండి. మన భారతదేశంలో ఉండి కూడా వృద్ధిలోకి రావచ్చు, భారతదేశంలో ఉండి కూడా మనం వృద్ధి చెందొచ్చు. మనిషి బ్రతకాలంటే ఎంత కావాలి అనేది మీరు ఆలోచించుకొని ముందుకు నడవండి. ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. సాఫ్ట్వేర్ అని చెప్పని కూడా నడుములు కళ్ళు పాడు చేసుకుంటున్నారు. ఆ ఏసీల్లో ఉండి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. అట్లా కాకుండా మన దేశాన్ని బాగా చేసుకోవాలి, మన ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలి, మన ఇంటిని బాగా చేసుకోవాలి, మన కుటుంబాన్ని బాగా చేసుకోవాలి. మనం అందరం బాగుండాలంటే బాగా చదువుకోవాలి. ఇంగ్లీష్ మీడియాలు కూడా దేవుడి దయ వల్ల మీరు అన్ని స్కూళ్ళల్లో మంచిగా ఎడ్యుకేషన్ బాగా ఉండాలి. ఎడ్యుకేషన్ బాగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా, లేని వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా ఒకే రకంగా చదువు సాగేలాగా మీరు ప్రయత్నించి స్కూళ్ళు కూడా నిర్మించి స్కూళ్ళల్లో పిల్లలందరినీ కూడా బాగా చూసుకోవాలి. హాస్టల్స్ కానీ, అనాథ హాస్టల్స్ కానీ, మంచి ఓల్డేజ్ హోమ్ హాస్టల్స్ కానీ, బయట చదువుకునే హాస్టల్స్లో కానీ ఎక్కడ కానీ డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా కూడా పిల్లలందరినీ బాగా చూసుకోవాలి, బాగా ఉంచాలి. బాగా వాళ్ళందరూ నేర్చుకొని వృద్ధిలోకి రావాలని చెప్పని ప్రజానాయకులు కోరుకోవాలి. ప్రజానాయకుల చేతిలోనే ఇదంతా ఉంది. కాబట్టి ఎందుకంటే ప్రజానాయకుల చేతిలో ఎందుకు ఉంటుందంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు కాబట్టి, ఆ బాధ్యత అంతా మీ చేతిలో పెడతారు కాబట్టి, ఆ బాధ్యతని నిర్వర్తించే బాధ్యత మీకు ఉంది కాబట్టి ఆ బాధ్యతని నిర్వర్తించాలి అన్న ఒక పట్టుదలతో మీరు పేదవాళ్ళందరికీ ఉన్నవాళ్ళైతే లేని వాళ్ళైతే అందరికీ సహాయం చేయాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. నాయకులారా మీరు కూడా మంచి ఉద్దేశంతో ముందుకు రండి. మీరందరూ కూడా బాగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని గెలిపించండి. మన భారతదేశంలో ఇటు కాంగ్రెసా ఇటు బీజేపీ అనే దాని గురించి మనం చెప్పలేము, అటు ఇటుగా ఉంది. కాబట్టి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకే మీరు ఓటేయండి. కానీ ఆంధ్రప్రదేశ్ని మాత్రం కాపాడండి. ఆల్రెడీ తెలంగాణని కాపాడారు. కేసీఆర్ చేతుల నుంచి
రేవంత్ రెడ్డి గారి చేతిలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు సక్రమంగా చేస్తారన్న నమ్మకంతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. మీరు బాగు చేస్తారని చెప్పన్న నమ్మకంతో ముందుకు నడుస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ నాయకులు కూడా ప్రజల్ని బాగు చేయాలి, ప్రజలకే మీరు అంకితం అయిపోవాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఈ నా వార్తలు, నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్కి జై, పురంధేశ్వరికి జై, ఇటు రేవంత్ రెడ్డి గారికి జై, అటు మోదీ గారికి జై, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశానికి వందనాలు. దయచేసి నమస్కారాలు పెట్టుకుంటూ మీ అందరికీ వందనాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా వార్తలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, పెద్దలందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.